Welcome students. In previous session we discussed about how to solve homogeneous differential equations. Now we are going to learn about how to solve equations reducible to homogeneous form. So అంటే మనకి ఇచ్చే ఈక్వేషన్స్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాదు, వాటిని హోమోజీనియస్ ఈక్వేషన్స్ లా మార్చి ఎలా సాల్వ్ చేస్తాం. సో ఇఫ్ ద ఈక్వేషన్ dy by dx equal to f of x comma y, సో ఇది జనరల్ ఈక్వేషన్ అండి. సో ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ తీసుకున్నాం. ఈజ్ ఆఫ్ ది ఫామ్, సో ఈ ఈక్వేషన్ ఎలా ఉండాలంటున్నారు ఫాము dy by dx ఈక్వల్ టు a2x plus b2y plus c2 into dy by dx equal to a1x plus b1y plus c1. ఈ ఫామ్లో కనుక ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయితే where a1, a2, b1, b2, c1, c2 are real numbers and c1 not equal to 0, c2 not equal to 0, then it is called a non-homogeneous differential equation of first degree in x and y. సో అంటే మనం ఇప్పటి వరకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ నేర్చుకున్నాం, దాంట్లో కూడా జనరల్ ఈక్వేషన్ ఇలాగే తీసుకున్నామండి. dy by dx ఈక్వల్ టు f of x comma y. సో అక్కడ ఎక్స్లు వైలు సెపరేట్ అయితే దాన్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసి సాల్వ్ చేసాం. సో ఒకవేళ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయలేకపోతే ఏం చేసాము, ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0 అవునా కాదా చెక్ చేస్తాం. సో అది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0 అయితే హోమోజీనియస్ ఈక్వేషన్గా సాల్వ్ చేసేసాం. సో ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ ఫంక్షన్ అవలేనిది అంటే ఈ f of x, y అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటున్నారు, a1x plus b1y plus c1, ఈ a2x plus b2y plus c2 అనేది ఈ పక్కనకు వచ్చేస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే ఫంక్షన్ dy by dx ఈక్వల్ టు అని రాసుకున్నప్పుడు. సో ఈ పక్కన ఎగ్జిస్ట్ అయిన a2x plus b2y plus c2 అనేది ఈ పక్కకు వచ్చేసరికి డినామినేటర్ కాబట్టి, సో ఆ ఫామ్లో కనుక ఈ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయ్యి అండ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన కాన్స్టెంట్ వాల్యూస్ సో మస్ట్గా నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు మస్ట్గా నాట్ ఈక్వల్ టు 0 అండి, ఇవి ఒకవేళ 0 అయిపోతే ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ అయిపోతుంది, ఆఫ్ డిగ్రీ 0 అయిపోతుంది. సో ఇప్పుడు x బదులు y బదులు kx ky రీప్లేస్ చేస్తే పైన k కామన్ తీయడానికి లేదు, డినామినేటర్లో k కామన్ తీయడానికి ఉండదు. సో అప్పుడు ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదు, ఎప్పుడు ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు. సో మస్ట్గా c1 అనేది c2 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఇన్ ఎక్స్ అండ్ వై అంటారు. సో ఈ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఇక్కడ నోట్ పాయింట్ చెప్పాం చూడండి. ఈక్వేషన్ 1 కెన్ బి సాల్వ్డ్ బై రెడ్యూసింగ్ ఇట్ టు హోమోజీనియస్ ఫామ్ ఆర్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్. సో దీన్ని హోమోజీనియస్ ఫామ్లో కానీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో కానీ కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాము అంటున్నారు. సో వర్కింగ్ రూల్ టు సాల్వ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వర్కింగ్ రూల్ చూద్దాం. సో ఫస్ట్ గివెన్ డిఈ ఇదిగోండి ఇలా ఉంది, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ a2x plus b2y plus c2 into dy by dx equal to a1x plus b1y plus c1. సో దీన్ని dy by dx ఈక్వల్ టు అని చెప్పి రాసుకున్నాం. సో దీన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు 2 కేసెస్ అరైజ్ అవుతాయండి, ఒకటి కేస్ 1 ఒకటి కేస్ 2. సో ఫస్ట్ కేస్ 1 డిస్కస్ చేసుకుంటున్నాం. కేస్ 1లో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నారు, లెట్ a1b2 minus a2b1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ జనరల్ ఫామ్తో కంపేర్ చేసి a1 b1 c1 వాల్యూ, a2 b2 c2 వాల్యూస్ ఏమవుతాయో నోట్ డౌన్ చేసుకుని ఇదిగో ఈ కండిషన్ చెక్ చేయాలి. a1b2 minus a2b1 ఈక్వల్ టు 0 అయిపోతే, సో ఇది 0 అయిపోతే a1b2 ఈక్వల్ టు a2b1 అయిపోతుంది కదండి. a2b1 ఇటు వస్తే సో అప్పుడు దీన్ని ఈ విధంగానే కదా రాయొచ్చు, a2 by a1 ఈక్వల్ టు b2 by b1. సో అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అంటే సమ్ అదేదో వేరియబుల్ t అని చెప్పి తీసుకుంటున్నాం. సో t అయితే a2 వాల్యూ వచ్చి a1t, b2 వాల్యూ వచ్చి b1t. సో ఇదిగోండి b1t. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx ఈక్వల్ టు a1x plus b1y plus c1, న్యూమరేటర్ ఏం చేంజ్ అవ్వదండి, అలాగే ఉంది. సో ఇప్పుడు డినామినేటర్లో a2 అంటే ఏమొచ్చిందండి a1t, b2 అంటే b1t. సో ఆ రెండింటిని రీప్లేస్ చేసాం.
a1 tx plus b1 ty plus c2. సో కింద ఫస్ట్ 2 టర్మ్స్లోనూ డినామినేటర్లో t కామన్ ఉంది కాబట్టి t కామన్ తీస్తే t ఇంటూ a1x ప్లస్ b1y కింద ఫామ్ అయింది. సో ఈ మొత్తం ఈక్వేషన్ని ఈక్వేషన్ 2 అన్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టర్మ్స్ ఏమున్నాయండి, ఇక్కడ పైన c1 ఉంది ప్లస్ c1, కింద ప్లస్ c2 ఎగ్జిస్ట్ అయింది. ఒకవేళ ఈ c2 వాల్యూ అనేది tc1 అయితే అప్పుడు ఇక్కడ t ఈ ముందు టర్మ్లో ఉన్న t రెండు కామన్ తీస్తే ఇక్కడ లోపల టర్మ్ ఏమవుతుందండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 అవుతుంది కదా. సో అదే థర్డ్ స్టెప్లో చెప్తున్నాం. ఇఫ్ c2 ఈక్వల్ టు c1t దెన్ ఈక్వేషన్ 2 రెడ్యూసిబుల్ టు dy బై dx ఈక్వల్ టు 1/t. ఎందుకు అప్పుడే చెప్పుకున్నాం, ఇక్కడ t ఉంటే కనుక t కామన్ తీస్తే ఇది మొత్తం a1x ప్లస్ b1y ప్లస్ c1 అయిపోతుంది. అప్పుడు డినామినేటర్లో వాల్యూ న్యూమరేటర్లో వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/t మిగులుతుంది. కాబట్టి సో ఒకవేళ c2 ఈక్వల్ టు c1t అయితే dy బై dx వాల్యూ 1/t అవుతుంది. సో అదే రాసాం. సో dy బై dx వాల్యూ 1/t అయింది అనుకోండి. సో t అనేది కాన్స్టెంట్. సో ఇది వేరియబుల్ సెపరబుల్ అప్లై చేస్తాం, సాల్వ్ చేసేస్తాం, ఈక్వేషన్ సాల్వ్డ్. ఒకవేళ c2 అనేది c1t కాదు. సో ఫర్ సపోజ్ ఇఫ్ c2 నాట్ ఈక్వల్ టు c1t దెన్ ఏదైతే మనకి డినామినేటర్లో కామన్ టర్మ్ అంటే a1x ప్లస్ b1y, కింద డినామినేటర్లో కూడా చూడండి a1x ప్లస్ b1y, ఏదైతే కామన్ ఎగ్జిస్ట్ అయిందో ఆ మొత్తం కామన్ టర్మ్ని సమ్ u కింద రీప్లేస్ చేసుకుని తీసుకుంటున్నాం. సో a1x ప్లస్ b1y ఈక్వల్ టు u అని చెప్పి తీసుకున్నాం. సో దీనికి డిఫరెన్షియేటింగ్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేసినప్పుడు uకి డిఫరెన్షియేటింగ్ du బై dx ఈక్వల్ టు a1xకి 1 ప్లస్ b1yకి dy బై dx. ఇదిగోండి దాన్ని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2ని రెండింటిని మిక్స్ చేయడం అంటే ఏంటండి, మనకి ఈక్వేషన్ 2లో ఏముంది, dy బై dx ఉంది. సో ఈక్వేషన్ 3 నుంచి dy బై dx వాల్యూ రాసుకుంటాం. dy బై dx అంటే ఫస్ట్ రాయాలంటే ఫస్ట్ a1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించాలి. a1ని పంపిస్తే ఇదిగో du బై dx మైనస్ a1 అవుతుంది. సో నెక్స్ట్ b1ని కూడా పంపించేయాలి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇదిగో 1/b1 ఇంటూ du బై dx మైనస్ a1 అనేది ఈ dy బై dx వాల్యూ అవుతుంది ఈక్వేషన్ 3 నుంచి. దాన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వల్ టు ఈక్వేషన్ 10లో ఈ పక్కన ఏముందండి, పైన a1x ప్లస్ b1y ప్లస్ c1 అని ఉంది. సో a1x ప్లస్ b1y అంటే u అన్నాం కాబట్టి ఇదిగో u ప్లస్ c1. కింద డినామినేటర్లో t ఇంటూ a1x ప్లస్ b1y ప్లస్ c2. సో a1x ప్లస్ b1y అంటే u అన్నాం కాబట్టి మళ్ళీ tu ప్లస్ c2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి du బై dx ఈక్వల్ టు అని చెప్పి రాసుకున్నాం. సో du బై dx ఈక్వల్ టు అని రాయాలంటే ఫస్ట్ b1ని క్రాస్ మల్టిప్లై చేసేయాలండి. తర్వాత a1ని రైట్ సైడ్కి పంపిస్తే ప్లస్ a1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టోటల్ LCM కట్టాం. సో టోటల్ LCM కడితే b1 ప్లస్ a1 tu ప్లస్ b1 c1 ప్లస్ a1 c2 బై tu ప్లస్ c2. ఇది మొత్తం ఏ వాల్యూ అవుతుందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ u అండ్ x. సో అంటే 2 వేరియబుల్స్ అంటే ఇక్కడ నుంచి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసే విధంగా ఈ ఈక్వేషన్ మారిపోతుంది. సో ఇది సమ్ చేసినప్పుడు అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేసేస్తాం. సో ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై సెపరేటింగ్ వేరియబుల్స్. సో అలా సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఇందులో వస్తుందండి. వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, x u ఉన్నాయి కాబట్టి ఫామ్ అయ్యే జనరల్ సొల్యూషన్ కూడా phi ఆఫ్ ux, c ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏదైతే మనం యూని a1x ప్లస్ b1y అన్నామో దాని వాల్యూ దానికి రీప్లేస్ చేసేస్తే జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే phi ఆఫ్ a1x ప్లస్ b1y x, c ఈక్వల్ టు 0. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. సో కేస్ 2లో ఏమంటున్నారు, లెట్ a1b2 మైనస్ a2b1 నాట్ ఈక్వల్ టు 0. కేస్ 1లో ఈ వాల్యూ కనుక 0 అయితే అని చెప్పాం. కేస్ 2లో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయితే, సో నాట్ ఈక్వల్ టు 0 అయితే
a2 by a1 నాట్ ఈక్వల్ టు b2 by b1. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని మళ్ళీ కన్సిడర్ చేసుకున్నాం. సో ఈక్వేషన్ 1 కన్సిడర్ చేసుకుని స్మాల్ ఎక్స్ బదులు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై బదులు క్యాపిటల్ వై ప్లస్ కే అనేది రీప్లేస్ చేసుకున్నాం. సో రీప్లేస్ చేస్తే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేసినప్పుడు dx ఈక్వల్ టు క్యాపిటల్ dx, స్మాల్ dy ఈక్వల్ టు క్యాపిటల్ dy. సో dy బై dx ఈక్వల్ టు క్యాపిటల్ dy బై dx అని వస్తుంది. సో దాన్ని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3, సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని అంటే ఇక్కడ వచ్చిన dy బై dxని క్యాపిటల్ dy బై dxతో ఇక్కడ ఈక్వేషన్ 2లో రీప్లేస్ చేస్తాం. అలాగే స్మాల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై వాల్యూ క్యాపిటల్ వై ప్లస్ కే వాల్యూ రీప్లేస్ చేసి రాస్తే ఇదిగో మనకి ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ ఈక్వేషన్లో ఎక్స్ వై టర్మ్స్ ముందు రాసి కాన్స్టెంట్ మొత్తం చివరిలో రాసాం. సో ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 4 అన్నాం. సో ఈ ఈక్వేషన్ 4 హోమోజీనియస్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఈ చివరిలో ఎగ్జిస్ట్ అయిన కాన్స్టెంట్ వాల్యూస్ 0 అవ్వాలి, అంతేనండి. సో ఇక్కడ ఎక్స్లు వైలు లేవు కాబట్టి ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి ఈ ఈక్వేషన్ వాల్యూ అలాగే కింద ఎగ్జిస్ట్ అయిన ఈక్వేషన్ వాల్యూ 0 అయితే అప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అయిపోతుంది. సో ఈ రెండు 0 అవ్వాలి అంటే ఇదిగో ఫస్ట్ దాన్ని ఈక్వల్ టు 0, సెకండ్ ఇది ఈక్వల్ టు 0. ఎప్పుడు 0 అవుతాయండి? ఇక్కడ హెచ్ కే వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంది అది 0 అవ్వడానికి. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే హెచ్ కే వాల్యూస్ వస్తాయి. సాల్వ్ చేయడం అంటే ఏంటండి? ఆ ఈక్వేషన్స్ని అవి సాటిస్ఫై చేసి ఈక్వల్ టు 0 చేస్తాయి అని అర్థం. సో హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈ హెచ్ అండ్ కే వాల్యూస్కి రెండు ఈక్వేషన్స్ 0s కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి హెచ్ అండ్ కేని చూజ్ చేసుకున్నామో అప్పుడు ఈ ఈక్వేషన్ 4 ఎలా మారిపోతుందండి? dy బై dx ఈక్వల్ టు a1 క్యాపిటల్ ఎక్స్ ప్లస్ b1 క్యాపిటల్ వై బై a2 క్యాపిటల్ ఎక్స్ ప్లస్ b2 క్యాపిటల్ వై కింద మారిపోయింది. సో విచ్ ఈజ్ క్లియర్లీ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎందుకు? ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై, కేఎక్స్ కేవై కేఎక్స్ కేవై రీప్లేస్ చేసిన అగైన్ మళ్ళీ సేమ్ a1x ప్లస్ b1y బై a2x ప్లస్ b2y అనేది రిమైన్ అవుతుంది. సో ఇది క్లియర్గా హోమోజీనియస్ ఈక్వేషన్ అని తెలుస్తుంది. సో హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఏం తీసుకుంటామండి? క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ విఎక్స్. సో అదే అసంప్షన్ చేసుకుని అక్కడి నుంచి హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేసుకొస్తాం. సో హోమోజీనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చే సొల్యూషన్ దేంట్లో ఉంటుందండి? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి రిలేషన్. సో క్యాపిటల్ ఎక్స్ ఫామ్ అయ్యే జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుంది? ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 6 ఈజ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు సి, ఎక్స్ కామా వై కామా సి ఈక్వల్ టు 0 అని ఫామ్ అయింది. సో దీన్ని ఈక్వేషన్ 7 అన్నాం. సో ఇప్పుడు ఏదైతే మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ని స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూస్ కనుక రీప్లేస్ చేస్తే సో మనకి ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఏంటండి? ఎక్స్ మైనస్ హెచ్ అండ్ వై మైనస్ కే వాల్యూస్ని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై బదులు రీప్లేస్ చేస్తే ఫామ్ అయ్యేదే జనరల్ సొల్యూషన్. సో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సాల్వ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 dy బై dx ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ 2. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాము. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ 2. సో దీన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే సో ఈ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది a1x ప్లస్ b1y ప్లస్ c1 తోటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 కాబట్టి ఇక్కడ a1 వాల్యూ 1, b1 వాల్యూ -1, c1 వాల్యూ 2, అలాగే a2 వాల్యూ 1, b2 వాల్యూ 1, c2 వాల్యూ -1. సో ఇక్కడ నేను తీసుకున్నది ఈ పక్కన a2 b2 c2 అని, ఈ పక్కన a1 b1 c1 అని. సో ఏది తీసుకున్నా కరెక్టే అండి. ఈ ఈక్వేషన్ ఇటున్నా ఈ ఈక్వేషన్ ఇటున్నా ఏం పర్లేదు. సో a1 b1 c1 a2 b2 c2. సో ఇప్పుడు చెక్ చేస్తున్నాం a1 b2 మైనస్ a2 b1 ఈక్వల్ టు వాల్యూ 0నా కాదా. సో a1 b2 మైనస్ a2 b1 ఈక్వల్ టు చెక్ చేస్తే ఈక్వల్ టు 2 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 అంటే కేస్ 2 అప్లై చేయాలి.
సో కేస్ 2 అంటే ఏం అప్లై చేస్తామండి, స్మాల్ x బదులు క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y బదులు క్యాపిటల్ Y ప్లస్ కే. సో ఎసంప్షన్ తీసుకుంటే స్మాల్ dy బై dx వాల్యూ క్యాపిటల్ dy బై dx కింద మారిపోతుంది. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తే ఈక్వేషన్ 1లో క్యాపిటల్ dy బై క్యాపిటల్ dx ఈక్వల్ టు స్మాల్ x మైనస్ y, capital X minus capital Y plus H minus K plus 2 by capital X plus capital Y plus H plus K minus 1. ఎందుకు స్మాల్ x బదులు క్యాపిటల్ X ప్లస్ H, స్మాల్ y బదులు క్యాపిటల్ Y ప్లస్ K రీప్లేస్ చేస్తాం కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే ఇది ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 3 అన్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3లో మనం ఏం చేయాలండి, కేస్ 2లో H, K వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఎగ్జిస్ట్ అయిన ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అంటే కాన్స్టెంట్ బదులు ఎగ్జిస్ట్ అయిన హెచ్కేలో ఉన్న ఈక్వేషన్స్ రెండు కూడా జీరోస్ అయిపోవాలి. సో అంటే ఫర్ సపోజ్ ఈ రెండు ఈక్వేషన్స్ని జీరోస్ అని చెప్పి తీసుకుంటాం. సో జీరోస్ అని చెప్పి తీసుకుంటే అప్పుడు హెచ్ అండ్ కే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం తీసుకుంటున్నాం చూస్ హెచ్ అండ్ కే సో దట్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ జీరోలు అయ్యే విధంగా హెచ్ కే వాల్యూస్ని అసంప్షన్ చేసుకుంటున్నాము అంటున్నాం. సో దీని ఈక్వేషన్ 4 అన్నాం, దీని ఈక్వేషన్ 5. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి హెచ్ వాల్యూ ఎంత, కే వాల్యూ ఎంత వస్తాయి. సో ఇదిగో సాల్వ్ చేసిన తర్వాత హెచ్ వాల్యూ -1/2, కే వాల్యూ 3/2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు హెచ్ అండ్ కేని చూజ్ చేసుకున్నాం, హెచ్ వాల్యూ -1/2 అని, కే వాల్యూ 3/2 అని. అప్పుడు పైన ఎగ్జిస్టెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమైపోయండి, రెండు ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. సో దాన్ని రీప్లేస్ చేసి ఈక్వేషన్ రాస్తున్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 3, 4 and 5 d capital Y by d capital X equal to capital X minus Y by capital X plus capital Y. సో ఇప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఏ ఫామ్లో చూపించాలని మనం y by x ఫామ్లో చూపించాలి. సో y by x ఫామ్లో కావాలి అంటే పుట్ y ఈక్వల్ టు vx. సో y ఈక్వల్ టు vx తీసుకుంటే క్యాపిటల్ dy బై క్యాపిటల్ dx ఈక్వల్ టు v ప్లస్ x dv బై dx. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 7 అన్నాం. సో ఈ ఈక్వేషన్ 6 and 7 నుంచి dy బై dx బదులు క్యాపిటల్ v ప్లస్ x dv బై dx ఈక్వల్ టు ఇక్కడ x కామన్ తీస్తే ఇది 1 మైనస్ y బై x అండి, బై x కామన్ తీస్తే 1 ప్లస్ y బై x. సో 1 మైనస్ v బై 1 ప్లస్ v అవుతుంది. ఇదిగో రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ క్యాపిటల్ విని ఇటు సైడ్ పంపించేస్తున్నాము. సో x dv బై dx ఈక్వల్ టు 1 మైనస్ v బై 1 ప్లస్ v మైనస్ v. సో ఎల్సిఎం కడితే 1 మైనస్ v మైనస్ ఇంటూ ప్లస్ v మైనస్ v స్క్వేర్ బై 1 ప్లస్ v. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2v మైనస్ v స్క్వేర్ బై 1 ప్లస్ v అని వచ్చింది. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం వీల్లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి సపరేటింగ్ వేరియబుల్స్ అప్లై చేస్తున్నాం. సో ఎక్స్ వాల్యూస్ని రైట్ హ్యాండ్ సైడు, v వాల్యూస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేస్తే సో ఈక్వేషన్ ఎలా చేంజ్ అయిందండి, 1 ప్లస్ v బై v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 dv ఈక్వల్ టు మైనస్ 1 బై x dx అయింది. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. ఇంటిగ్రల్ 1 ప్లస్ v బై v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 dv ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై x dx. సో ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. డినామినేటర్కి డెరివేటివ్ కడితే ఏమొస్తుందండి, 2v ప్లస్ 2 అని వస్తుంది. సో మనకి పైన ఏమి ఎగ్జిస్ట్ అయింది, 1 ప్లస్ v అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2v అవుతుంది. సో అంటే న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 2తో డివైడ్ చేయాలి కాబట్టి సో న్యూమరేటర్లో 1 డినామినేటర్లో 1 అప్లై చేస్తే ఇదిగో హాఫ్ అయ్యింది. సో ఇప్పుడు పైన న్యూమరేటర్లో 2 ప్లస్ 2v కాబట్టి కింద ఎల్సిఎం కట్టినప్పుడు 2v ప్లస్ 2 వచ్చింది కాబట్టి సో ఎల్సిఎం కాదు, డిఫరెన్షియేటింగ్ చేసినప్పుడు 2v ప్లస్ 2 వచ్చింది కాబట్టి సో కింద డినామినేటర్కి డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది కాబట్టి దీని ఫార్ములా ఏమని రాస్తామండి, లాగ్ ఆఫ్ v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 అంటే లాగ్ ఆఫ్ f ఆఫ్ x అని రాసుకుంటాం. సో హాఫ్ లాగ్ v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 అయింది. దాని వాల్యూ ఈక్వల్ టు మైనస్ లాగ్ x ప్లస్ ఇది లాగర్థంలో ఉంది కాబట్టి కాన్స్టెంట్ని లాగర్థంలో చూస్ చేసుకున్నాం, లాగ్ c. సో ఇప్పుడు
ఈ హాఫ్ని ఎల్సిఎం కట్టేసామండి. ఎల్సిఎం కట్టి ఆ పక్కకు పంపించేసేయండి. ఈ పక్కన ఉన్న log xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చేసుకుంటున్నాం. log ఆఫ్ v అంటే ఆల్రెడీ మనం y/x అని ఎస్యూమ్ చేసుకున్నాం కాబట్టి y² ప్లస్ 2 ఇంటూ y/x -1 ప్లస్ ఇదిగో ఈ 2 ఎల్సిఎం కాబట్టి ఇటు సైడ్ వస్తే 2 log x కాబట్టి ఇది ఈ పక్కకు వచ్చేసరికి ప్లస్ 2 log x అయింది ఈక్వల్ టు 2 log c. 2 log c కాన్స్టెంట్, 2 log c కూడా కాన్స్టెంట్. సో కాన్స్టెంట్కి ఒక్కోసారి మల్టిప్లై చేయొచ్చు, ఒక్కోసారి అప్లై చేయకపోయినా ఏమవుతుంది కాబట్టి 2 log c బదులు log c రాసుకున్నాం మళ్ళీ అగైన్. మళ్ళీ ఇక్కడ లోపల ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్కి ఎల్సిఎం కడుతున్నాం. ఎల్సిఎం కడితే x² ఎల్సిఎం అండి, x². సో పైన న్యూమరేటర్ ఏమవుతుందండి అప్పుడు y² ప్లస్ 2xy మైనస్ x² ప్లస్ log x² అంటే ఈ 2ని పవర్లోకి పంపించాం. log x² ఈక్వల్ టు log c అంటే log ఆఫ్ y² ప్లస్ 2xy మైనస్ x². ఇక్కడ log a/b అంటే log a మైనస్ log b అని రాసుకుంటాం కాబట్టి మైనస్ log x² ప్లస్ log x² క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలిన ఫంక్షన్ ఇదండి, log ఆఫ్ y² ప్లస్ 2xy మైనస్ x² ఈక్వల్ టు log c. సో log a ఈక్వల్ టు log b అంటే a ఈక్వల్ టు b కాబట్టి y² ప్లస్ 2xy మైనస్ x² ఈక్వల్ టు c అయింది. సో ఇది సొల్యూషన్. కానీ ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయింది ఏంటంటే క్యాపిటల్ Y క్యాపిటల్ X. సో వీటిని మనం ఆల్రెడీ స్మాల్ x స్మాల్ y వాల్యూస్ తీసుకున్నాం కదా విత్ హెచ్కేఎల్ తోటి. సో అప్పుడు క్యాపిటల్ X వాల్యూ క్యాపిటల్ Y వాల్యూ ఏమయ్యండి, క్యాపిటల్ X ఈక్వల్ టు x ప్లస్ ఆల్రెడీ హెచ్ వాల్యూ -1/2 వచ్చింది మనకి. సో అలాగే +1/2 వచ్చింది. అలాగే y వాల్యూ y -3/2. సో వాటిలో సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ X క్యాపిటల్ Y వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఇదిగో మనకి కావాల్సిన జనరల్ సొల్యూషన్ ఈ విధంగా ఫామ్ అయింది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ t. సో మీరు ఈ 2 సమ్స్ ట్రై చేయండి. సేమ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్టు కేస్ 1 అప్లై అవుతుందా, కేస్ 2 అప్లై అవుతుందా అనేది చెక్ చేసుకుని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ ఎలా చేస్తాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ద్వారా అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.